హాయ్! హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే అండి. రేపటి నుంచే రేపు జూలై 15, 2025 నుంచి యూట్యూబ్ రూల్స్ అన్నీ మారిపోయాయన్నమాట. కొత్త రూల్స్ అన్నీ పెట్టేసింది. కొత్త రూల్స్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా ఏమీ పెట్టలేదండి మన యూట్యూబ్. ఎప్పటినుంచో ఇవి రన్నింగ్‌లో ఉన్నవే. కాకపోతే ఆ రూల్స్ అన్నిటిని ఇప్పుడు కొంచెం స్టిక్ చేసిందన్నమాట. ఈ స్టిక్ చేయడం వల్ల కొంచెం గట్టిగా చెప్పడం వల్ల ఏమైందంటే అందరూ చాలా భయపడిపోతున్నారు. బెంబేలెత్తిపోతున్నారు. అంత భయపడాల్సిన అవసరం లేదు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ మార్చిన ఈ కొత్త రూల్స్ గురించి ఏ టు జెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్పేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. అక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. మీరు మధ్య మధ్యలో చూస్తే అస్సలు ఏమీ అర్థం కాదనమాట. అసలు ఏ ఛానల్స్‌కి మానిటైజేషన్ ఎలిజిబుల్ అవుతుంది. ఏ ఛానల్స్ అయితే మానిటైజేషన్ అవ్వవు అనేది ఫుల్‌గా చెప్పేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా. మొత్తం వీడియో అంతా చూడండి. కొత్తగా యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? లేదా స్టార్ట్ చేసి ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నారా? వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీలాగే నాలాగా బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియోనైతే కంపల్సరీగా షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా? డోంట్ స్కిప్ ద వీడియో. మీ అందరికీ ఇంకొక చిన్న విన్నపం అండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో పెట్టే వీడియోస్ ఏంటంటే హ్యూమన్ కనపడాలి. అంటే మనం కనపడాలి. మన వాయిస్ వినపడాలి. ఛానల్‌లో. మనం పెట్టే వీడియోస్‌లో అవనివ్వండి, షార్ట్స్‌లో అవనివ్వండి ఏదైనా సరే, ఇప్పటి వరకు మనం ఒక సాంగ్ తీసుకొని దాన్నయితే మన వీడియోకి గాని, షార్ట్స్ గాని దాన్ని యాడ్ చేసేసి మనం షార్ట్స్ ఎక్కువ పెట్టేస్తా ఉంటాం. అంటే మ్యూజిక్ ఎక్కువ యాడ్ చేసి పెట్టేస్తా ఉంటాం గదా! అవి వ్యూస్ ఒస్తాయి. బానే ఒస్తాయి. వ్యూస్ ఒస్తాయి. మిలియన్స్‌లో ఒస్తాయి. కానీ అదైతే మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వదు. ఇక నుంచి రేపటి నుంచి జూలై 15 నుంచి మానిటైజేషన్‌కి అటువంటి వీడియోస్ ఎలిజిబుల్ అవ్వవు. ఒకవేళ ఇప్పటి వరకు చాలా ఛానెల్స్ మానిటైజేషన్ అయిపోయినా సరే, తర్వాత డీమానిటైజేషన్ అయ్యే అవకాశం ఉందంట అవి కూడాని. అందుకని బీ కేర్‌ఫుల్. ఇప్పటి వరకు ఎలా అయితే పెట్టేసారో అది వదిలేయండి. ఇక నుంచి పెట్టే షార్ట్స్, వీడియోస్ ఏవైనా ఉంటే మ్యూజిక్ యాడ్ చేయడం అనేది ఆపేయండి. లేదా చాలా తగ్గించేయండి. ఓకేనా? కంటెంట్ అనేది మనం క్రియేట్ చేయాలి. మామూలుగా ఏ వీడియోస్ అవి పెట్టేసి దానికి వాయిస్ ఇచ్చేసి అలా పెట్టేస్తున్నారు కదా! అలా కాకుండా మన వాయిస్ ఓవర్ ఒరిజినల్ మానవ సంబంధిత అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట వీడియోస్‌లో. అందుకని ఈ రూల్‌నయితే బాగా స్ట్రిక్ట్‌గా చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన ఏఐ వీడియోస్ ఎక్కువైపోయాయి కదా! ఏఐ వీడియోస్ అంటే అవి కూడా మనం క్రియేట్ చేసేవే. అది కూడా హ్యూమన్ క్రియేట్ చేసేదే. అందులో కష్టం ఎక్కువ ఉండట్లేదు. ఇక్కడ ఒరిజినాలిటీ అనేది తగ్గిపోతుంది. ఒరిజినాలిటీ పెంచాలి అని ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికే ఈ రూల్స్ అనేది బాగా స్ట్రిక్ట్ చేసిందనమాట. మనం కనపడాలి, మన వాయిస్ వినపడాలి అనేది. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఏఐ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ వీడియోస్ ఏంటంటే ఏదో తీసుకొచ్చేసి వేరే యాప్ నుంచి తీసుకొచ్చి వేరే ఎవరో ఏఐని క్రియేట్ చేసి వీడియోస్ చేసి పెడతా ఉంటారు కదా! వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం యూట్యూబ్‌లో పెట్టుకుంటే దానికి వ్యూస్ ఎక్కువ వస్తా ఉంటాయన్నమాట. చాలా మంది ఇప్పటి వరకు చేసిన పొరపాటైతే అదే. ఇక నుంచయితే ఆ పొరపాటు అస్సలు చేయకండి. ఏఐ వీడియోస్‌కి మానిటైజేషన్ అయితే అస్సలు అవ్వదు. ఆ ఏఐ వీడియోస్ మనం క్రియేట్ చేసినయి ఉండాలి. మన కంటెంట్ అయి ఉండాలి అది. ఆ వీడియోస్ అన్నీ మనం క్రియేట్ చేసి మన వాయిస్ ఓవర్ ఇచ్చి ఏ వాయిస్ అయినా సరే మన వాయిస్ అనేది ఇచ్చి అక్కడ మన వాయిస్ వినపడాలి. అక్కడ మన కష్టం అనేది కనపడాలి. ఆ వీడియోస్‌లో ఏ వీడియోస్‌లో అయినా సరే. అందుకని ఆ రూల్ కూడా బాగా స్ట్రిక్ట్‌గా చేసిందనమాట. ఇప్పటి వరకు చేసిన ఏఐ వీడియోస్ అయితే వదిలేయండి. ఇక నుంచి చేసే వీడియోస్ ఏదైనా ఉంటే ఎవరైనా ఏఐతో ఛానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మీ వాయిస్ అనేది అక్కడ ఉండాలి. ఆ క్రియేషన్ అంతా మీదే అయి ఉండాలి. ఎవరో క్రియేట్ చేసింది దాన్ని తీసుకొచ్చి మీరు అప్‌లోడ్ చేయకూడదు. వేరే ఏ యాప్స్‌లోనైనా ఉన్నాయో అన్నీ తీసుకొచ్చి మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ దీంట్లో పెట్టకూడదు. మన యూట్యూబ్‌లో పెట్టకూడదు. పెడితే మీకు వ్యూస్ ఒస్తాయి. బానే ఉంటాయి. ఓన్లీ వ్యూస్ వరకే అది పరిమితం అవుతుంది. మానిటైజేషన్ అనేది అవ్వదు. ఆ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు అవుతుంది. ఇదనమాట ఏ వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం న్యూస్ పేపర్‌లో వచ్చే న్యూస్ అంతా తీసుకొచ్చి మన యూట్యూబ్‌లో పెడతా ఉంటాం గదా! అంటే న్యూస్ పేపర్‌లో వచ్చే ఒక న్యూస్‌ని ఇక ఒక ఫ్రేమ్ కింద దాన్ని కట్ చేసి తీసుకొచ్చి దానికో మ్యూజిక్ అయితే యాడ్ చేసి మనం యూట్యూబ్‌లో పెడతా ఉంటాం గదా! ఇక నుంచి అటువంటి వీడియోస్ కూడా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వవనమాట. దానికి వ్యూస్ ఒస్తాయి. బానే ఉంటాయి. సబ్‌స్క్రైబర్స్ వస్తారు. వ్యూస్ వస్తాయి. కానీ మనం మానిటైజేషన్‌కి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ వాడు అది రిజెక్ట్ చేస్తాడనమాట. రిజెక్ట్ అయిపోతుంది. అటువంటి వీడియోస్ కూడా ఇక నుంచి మన యూట్యూబ్‌లో అయితే పనికి రావు.
ఇక ఇంకొక రూల్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఈ మధ్యన మనకి చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి గారి ప్రవచనాలు వాళ్ళ ప్రవచనాలన్నీ తీసుకొచ్చి మనం ఏదో ఒక వీడియో చేసి, ఆ వీడియోకి వాళ్ళ ప్రవచనాలయితే యాడ్ చేసి మనం షార్ట్స్‌లో పెట్టేస్తూ ఉన్నాం కదా! అవి కూడా చాలా వ్యూస్ ఒస్తాయి. చాలా మిలియన్స్‌లో వచ్చేస్తాయి. ఎక్కువ ఎక్కువ వ్యూస్ ఒస్తాయి. సబ్‌స్క్రైబర్స్ కూడా వస్తారు. సబ్‌స్క్రైబర్స్ అలాగే ఉంటారు. అయితే ఇప్పుడు అటువంటి ఛానెల్స్ ఎక్కువగా అవే పెట్టే ఛానెల్స్ అయితే అవి కూడా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వవనమాట. ఎందుకంటే అక్కడ మన కష్టం లేదు. ఓన్లీ వీడియో పెడుతున్నాం. దానికైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నాం. ఆ మ్యూజిక్ యాడ్ చేసి పెడుతున్నాం కాబట్టి అది కూడా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడాని ఖచ్చితంగా రేపు జూలై 15 నుంచి యూట్యూబ్ వాడు పెట్టిన రూల్స్ అనమాట. ఎగ్జాక్ట్‌గా నేను చెప్పేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా ఏవైనా మార్పులు, చేర్పులు ఉన్నాయి అంటే అవి ఇంక రేపొద్దున స్టార్ట్ అయిన తర్వాత జూలై 15 అయిన తర్వాత ఖచ్చితంగా తెలిసిపోతుంది. మానిటైజేషన్‌కి ఏవైతే ఎలిజిబుల్ అవుతాయి, ఏదైతే ఎలిజిబుల్ కాదు అనేది ఇంకా ఖచ్చితంగా యూట్యూబ్ వాడు చెప్పేస్తాడు. ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లైవ్స్ అనేది ఎక్కువ పెడుతున్నారు కదా! లైవ్‌లు. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి లైవ్ అనేది చాలా ఉపయోగపడుతుందని లైవ్స్ ఎక్కువగా పెడుతున్నారనమాట. అలా ఎక్కువగా పెట్టకూడదు. లైవ్ పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువగా పెట్టకూడదండి. ఏంటంటే మనం అందరం కూడా ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్. యూట్యూబ్‌లో కంటెంట్‌ని మనం క్రియేట్ చేయాలి. మనం కష్టపడాలి. మనం కష్టపడి కంటెంట్‌ని క్రియేట్ చేసి దానొక వీడియో రూపం ఇచ్చి, దానికి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి మనం యూట్యూబ్‌లో పెడుతున్నాం. అక్కడ మన కష్టం అనేది కనపడుతుంది. ఇక్కడ లైవ్ పెట్టేవాళ్ళు ఏమవుతుంది నార్మల్‌గా లైవ్ పెట్టేసి వాళ్ళు చేసే పని ఏదైనా పెడుతున్నారు. అక్కడ కామెంట్స్ వస్తే దానికి ఏదైనా రిప్లై ఇస్తున్నారు. లేదా కొంతమంది రిప్లై కూడా ఇవ్వట్లేదు చాలా మంది. లేదా కొంతమంది పడుకున్న నార్మల్‌గా వాళ్ళు నిద్రపోయే వీడియోస్ అవన్నీ కూడా అలా లైవ్‌లో పెట్టేస్తూ ఉన్నారు. ఓన్లీ వాచ్ అవర్స్ కలవడానికి వాళ్ళు అలా పెడుతున్నారు. ఇక నుంచి ఏమవుతుందంటే కొంతమంది ఫేస్ కూడా కనపడకుండా ఏదో ఒక పిక్ పెట్టేసి వాళ్ళు లైవ్‌లో ఉండి మెసేజెస్, కామెంట్స్‌కి రిప్లై ఇస్తున్నారు. అలా కూడా కాదు. ఇక నుంచి మనం లైవ్ పెడితే కంపల్సరీగా మనం అనేది కనపడాలి. అక్కడ మనిషి అనేది కనపడి లైవ్ పెట్టుకోవాలి. ఇంకొకటేంటంటే వాచ్ అవర్స్ కలవడానికి లైవ్ పెడుతున్నారని చెప్పాను కదా! వాచ్ అవర్స్ ఎలా కలుస్తాయంటే ఒక 70% మనకి లాంగ్ వీడియోస్ ద్వారా 70% అయితే కలుస్తాయన్నమాట. లైవ్ ద్వారా ఒక 30% ఉండాలంట కంపల్సరీగా. ఇక నుంచి అంటే జూలై 15 నుంచి వచ్చే రూల్స్ ఏంటంటే కంపల్సరీగా లైవ్ అనేది ఒక 30% ఉండాలి మానిటైజేషన్ అవ్వడానికి. లాంగ్ వీడియోస్ అనేవి కంపల్సరీగా 70% ఉండాలి. ఇలా అయితేనే మనం మానిటైజేషన్‌కి మన ఛానెల్ అనేది ఎలిజిబుల్ అవుతుందని కంపల్సరీగా చెప్పారనమాట. ఇక నుంచి లైవ్స్ అయితే పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇప్పటి వరకు ఒక పిక్చర్ పెట్టి లైవ్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కనపడండి. కనపడి లైవ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు శారీస్ బిజినెస్, రోల్డ్ గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళందరూ ఎక్కువ శాతం లైవే పెడుతున్నారు. వాళ్ళకైతే నో ప్రాబ్లమ్. వాళ్ళు కనపడే చేస్తారు కాబట్టి కనపడకుండా చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక నుంచి కంపల్సరీగా లైవ్ పెట్టినప్పుడు మీరక్కడ కనపడి లైవ్ పెట్టుకోండి. అది కూడా కంటెంట్ ఎక్కువ క్రియేట్ చేసి లాంగ్ వీడియోస్ ద్వారా వాచ్ అవర్స్ తెలుసుకోవడానికి, వాచ్ అవర్స్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించండి. లైవ్ ద్వారా 30%, 40% వస్తే సరిపోతుంది. లాంగ్ వీడియోస్ ద్వారా ఎక్కువ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. ఇంకొక రూల్ ఏంటంటే, మనకిప్పుడు యూట్యూబ్‌లో అవనివ్వండి, ఇన్‌స్టాలో ఎందులోనైనా సరే బాగా వైరల్ అయిపోయిన వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి మనం మళ్ళీ చేసేస్తా ఉంటాం. మనమే పెట్టి చేసేస్తా ఉంటాం. డైలాగ్స్ అవ్వనివ్వండి, సాంగ్స్ అవ్వనివ్వండి, ఏదైనా సరే బాగా వైరల్ అయింది మనం చేసేస్తూ ఉంటాం గదా! అది కూడా రీయూజబుల్‌కొస్తుందనమాట. దాన్ని కూడా మనం ఎక్కువ శాతం చేయకూడదంట. ఫస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కరెక్టే. దాన్ని మనం తీసుకొచ్చి వైరల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మనం చేసి మన ఛానెల్‌లో పెడితే అది రీయూజ్ కింద వస్తదనమాట. మానిటైజేషన్‌కి మన ఛానెల్‌ని మనం అప్లై చేసినప్పుడు అది రీయూజ్ వస్తుందంట. అందుకని అది కూడా పెట్టకూడదనమాట. ఇక నుంచి రేపటి నుంచి వచ్చే రూల్స్‌లో అది కూడా ఒక రూలు. కంపల్సరీగా ఇది కూడా పాటించాలి. ఇప్పుడు రూల్స్ అన్నీ కూడా అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. చాలా మందికి నచ్చవు. కాకపోతే యూట్యూబ్ పెట్టిన రూల్స్ మనం యూట్యూబ్ క్రియేటర్స్ కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ మనం పాటించాలి. మన ఛానెల్‌ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ పాటించి, కష్టపడి మనం వీడియోస్ క్రియేట్ చేసి, మన కష్టం అనేది యూట్యూబ్ గ్రహిస్తే మానిటైజేషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుందనమాట. ఏ వీడియోస్ నా ఛానల్లో నేను కూడా పెట్టాను. ఇప్పటి వరకు తెలియదు కాబట్టి వీడియోస్ పెట్టాను. అలాగే వీడియోస్ వేరే వాళ్ళు క్రియేట్ చేసి తీసుకొచ్చి మన ఛానల్లో అయితే ఇక నుంచి అస్సలు పెట్టొద్దు. ఎవరైనా సరే ఛానల్లో పెట్టొద్దు. ఆ వీడియోస్ క్రియేట్ చేసేది మీరే ఉండాలి. ఆ స్టోరీ మీదే ఉండాలి. మీరు క్రియేట్ చేసిందే ఉండాలి. ఆ వాయిస్ మీదే ఉండాలి. అలా మొత్తం ఆ కష్టం అంతా కూడా మీరు పడి ఆ వీడియో క్రియేట్ చేసి ఛానల్లో పెడితే అది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది అనమాట. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టేసి ఆ వీడియోస్ మన ఛానల్లో పెడితే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ మానిటైజేషన్కి మనం అప్లై చేసినప్పుడు అది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది అనమాట.
ఇది మాత్రం తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకోండి. కాపీరైట్ రాకముందే ఏ వీడియోస్ ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే డిలీట్ చేసేయండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కాపీరైట్ వస్తుంది. నా ఛానల్లో పెట్టిన ఏ వీడియోస్ 2, 3 అయితే నేను డిలీట్ చేసేసాను. ఒక దానికైతే కాపీరైట్ వచ్చింది. కాపీరైట్ వచ్చిందో డిలీట్ చేసేసాను. మిగిలినవి అయితే కాపీరైట్ రాకుండానే డిలీట్ చేసేసా ఏ వీడియోస్. భక్తి వీడియోస్ అయినా ఈ చిన్నపిల్లల స్టోరీస్ అయినా ఏదైనా సరే ఏ వీడియోస్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా పెట్టండి. ఓకేనా? సో మీకు వీడియో అంతా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి చేసే వీడియోస్ కావనివ్వండి, షార్ట్స్ కావనివ్వండి, మనం కనపడాలి. హ్యూమన్ కనపడాలి. మన వాయిస్ అనేది కంపల్సరీగా వినపడాలి. మన కష్టం అనేది ఆ వీడియోలో, షార్ట్‌లో ఎందులోనైనా సరే మన కష్టం అనేది యూట్యూబ్ గుర్తించాలి. అలా అయితేనే మానిటైజేషన్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట మనకి. సెకండ్ వన్ వచ్చేసి ఏఐ వీడియోస్‌లో కూడా మన క్రియేషన్ కనపడాలి. వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన దాంట్లో పెట్టడం కాకుండా ఆ వీడియోస్ మనమే క్రియేట్ చేసి, మనమే వాయిస్ ఓవర్ ఇచ్చి, మనమే పెట్టుకోవాలి. అలా కూడా ఫ్రీ మానిటైజేషన్ చాలా చక్కగా అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి న్యూస్ పేపర్‌లో న్యూస్ అంతా తీసుకొచ్చి మనం పెట్టేది. అది కూడా పెట్టొద్దని చెప్పాను. థర్డ్ వన్ వచ్చేసి. ఫోర్త్ వన్ వచ్చేసి మన చాగంటి గారి ప్రవచనాలు, గరికపాటి వారి ప్రవచనాలు ఇలాగ అదొకటి. అది కూడా ఎక్కువ శాతం పెట్టొద్దు. నార్మల్‌గా పెట్టండి. సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. కాకపోతే వాచ్ అవర్స్ అయితే కలవ్వు. దాంట్లో కూడాని మానిటైజేషన్‌కి ఇబ్బందవుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీ అందరికీ చెప్పేదేంటంటే చక్కగా ఇక్కడ నుంచి యూట్యూబ్ పెట్టిన రూల్స్ బాగా స్ట్రిక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి నార్మల్‌గా ఇప్పటి వరకు ఎలాగైనా చేసేసారు, అయిపోయింది అదంతా వదిలేయండి. ఇక్కడ నుంచి అయినా సరే మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవాలి అంటే మనకు మానిటైజేషన్ ఫ్రీగా చక్కగా అవ్వాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అవ్వాలి అంటే ఈ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా పాటించి వీడియోస్, షార్ట్స్ చక్కగా చేసుకొని చక్కగా పెట్టుకోండి యూట్యూబ్‌లో. ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతకన్నా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాడు ఫస్ట్ నుంచి పెట్టిన రూల్సే ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చేశాడనమాట అంతే. దానికి తగ్గట్టుగానే మనం కూడా నడుచుకోవాలి. ఓకేనా? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి. అందరూ లైక్ చేయండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే ఇంకా ఎవరైనా 2025లో ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.